I will establish my covenant as an everlasting covenant between me and you, says the Lord. నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదనని యెహోవా సెలవిస్తున్నాడు. Genesis 17:7. ఆదికాండం 17:17 ప్రకారం. My friend, నా ప్రియ స్నేహితులారా, God has made a covenant to make you his child. దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకోవడం కోసమై నీతో నిబంధన చేస్తున్నాడు. It's an everlasting covenant. అది నిత్యమైనటువంటి నిబంధన. What is that covenant? ఆ యొక్క నిబంధన అనగా ఏంటి? That covenant has been made with blood. ఆ నిబంధన స్థిరమైనటువంటిది. Not by the blood of pigeons or lambs. గొర్రెపిల్ల యొక్కయు పక్షుల యొక్కయు రక్తంతో చేసిన నిబంధన లాంటిది కాదు. But God himself has made a covenant with you through the blood that he shed on the cross for you through Jesus Christ. దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా నీతోనూ నాతోనూ నిబంధన చేస్తున్నాడు. God came in the form of a man called Jesus. దేవుడే మానవాళిగా ప్రత్యక్షమైనటువంటి ప్రభువైన యేసు. His blood was pure. ఆయన యొక్క రక్తము పరిశుద్ధమైనది. He is God who was born through his seed, God's seed, in the womb of a virgin called Mary. ఆయన దేవుడైయుండి దేవుని యొక్క విత్తనముగా కన్యక అయినటువంటి మరియలో And జన్మించాడు. in that womb of a virgin who had never had any connection with any human being in the world was born God as a human being called Jesus. ఆ కన్యక గర్భవతిగా మానవాళి యొక్క ప్రమేమి లేకుండా ప్రభువైనటువంటి యేసు అనేటువంటి దేవునికి జన్మనిచ్చింది. And he was so pure in blood. ఆయన రక్తంలో చాలా పవిత్రుడై ఉన్నాడు. God's blood. దేవుని యొక్క రక్తం. And he went to the cross, ఆయన కల్వరి సిలువకు వెళ్ళాడు. carrying all your sin and my sin and the curses of sin. పాపము ద్వారా వచ్చినటువంటి నీ శాపాన్ని నా శాపాన్ని కల్వరి సిలువలో మోసాడు. Offered himself as a sacrifice for the forgiveness of our sins. మన యొక్క పాపముల కొరకై ప్రాయశ్చిత్త బలిగా ఆయన కల్వరి సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. And today by the blood of Jesus we are cleansed from every sin when we claim it in faith, asking him to wash us with his blood. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి విశ్వాసముతో అడిగినట్లయితే ఆయన మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. You don't need to go and look for the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. It's shed once and once for all. ఆయన ఒక్కసారి అందరి కోసమే తను Today you have సమర్పించాడు. just to claim it in faith, saying, Lord Jesus, forgive my sin. విశ్వాసముతో దేవుని యొద్దకు వెళ్ళి ప్రభువైన యేసు నా పాపములను క్షమించండి ఆయనను అడిగినట్లయితే, Lord Jesus, wash me with your holy blood and cleanse my sins. ప్రభువైన యేసు నీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో నా యొక్క పాపములను శుద్ధీకరించమని కోరినట్లయితే, Remove my sinful nature, Lord, by washing my sinful body. ప్రభువా నా శరీర ఇచ్చలను శరీర పాపాన్ని తొలగించమని కోరినట్లయితే Say this prayer, ఆ ప్రార్థన చేయండి. confessing your sins, మీ యొక్క పాపములను ఒప్పుకొనండి. confessing your trust in the cleansing power of the blood of Jesus. మీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క శుద్ధీకరించే రక్తముతో విశ్వసించి, As you do that right now, మీరు అలాగున చేసినట్లయితే he will cleanse you now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నాడు. You will become the child of God right now wherever you are. మీరెక్కడున్నా సరే ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు. This is the covenant made by God with you, ఇదే దేవుడు నీతో చేసినటువంటి నిబంధన. that he and you shall be bound together as father and son and daughter. దేవుడు అలాగే మీరు ఆయనతో కుమారులుగా కుమార్తెలుగా ఏకీభవించబడుతున్నారు. As his blood flows into you and washes you, you will have the blood of Jesus cleansed from every sin. ఆయన రక్తము నీలో ప్రవహిస్తూ ఉన్నది. ఆయన రక్తము నిన్ను శుద్ధీకరిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి శుద్ధీకరిస్తూ ఉన్నది. Don't you want this blessing? ఈ ఆశీర్వాదం మీకు కావాలా? Cry out to Jesus wherever you are. మీరు ఎక్కడున్నా సరే ప్రభువైన యేసుకు మీరు మొరపెట్టండి. You can become the child of Jesus now. మీరు ఇప్పుడే ప్రభువైన యేసుకు బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు.
And this is an everlasting covenant. ఇది నిత్యమైనటువంటి నిబంధన. Yes, we are living in the world, and so we have so many temptations coming to us at different points of our life. అవును, ఈ లోకములో మనం జీవించడం ద్వారా వ్యత్యాసమైనటువంటి రీతిలో శోధనలు మనలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. Every time the temptation comes, ప్రతిసారి శోధన వచ్చినప్పుడు the Lord will remind you that He shed His blood for you. నీ కోసమై కల్వరి శిలువలో కార్చిన రక్తాన్ని ప్రభువు యేసు జ్ఞాపకం చేసుకుంటాడు. And as you cry out, మీరు అలాగున మొరపెడుతున్నప్పుడు His blood will speak good things for you and strengthen you and protect you from that temptation and sin. ఆయన నీ గురించి మంచి వర్తమానం మాట్లాడి ఈ లోక సంబంధమైనటువంటి పాపము నుండి ఇచ్చల నుండి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. And as you beg Him to cleanse you one more time and to keep you holy, not to commit those sins again, He will help you. మరోసారి నన్ను శుద్ధీకరించమని, పరిశుద్ధంగా జీవించమని, ఇకపై పాపము చేయనని ఆయనకు మొరపెట్టినట్టయితే ఆయన సాయం చేస్తాడు. Yes, the Holy Spirit, the Spirit of Jesus helps you in your weakness. అవును, పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మన బలహీనతలో మనకు సాయం చేస్తూ ఉన్నాడు. And He will protect you. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. Today, ఈ రోజు ask Jesus to wash you with His blood. యేసయ్యను తన రక్తంతో శుద్ధీకరించమని కోరుకోండి. And ask Him to fill you with His Spirit. ఆయన ఆత్మచేత నింపమని ఆయనను కోరండి. The Holy Spirit of Jesus. పరిశుద్ధాత్మ అనేటువంటి యేసు. You will have His Spirit protecting you from the temptations of the evil spirit, the wicked spirit of the devil. దురాత్మలు, సాతానుడు తెచ్చినటువంటి దురాత్మ శక్తుల నుంచి నీలో ఉన్న దేవుని ఆత్మ ద్వారా కాపాడబడుతూ ఉన్నావు. Yes, అవును, the hills may be removed. కొండలన్నీ కూడా పెకిలించబడుతూ ఉన్నాయి. The mountains may be shaken. పర్వతములు కూడా కదిలించబడుతూ ఉన్నాయి. But the Lord says, my covenant which I have made with you shall never be removed. నేను మీతో చేసినటువంటి నిబంధన ఎల్లప్పటికీ తొలగించబడదు. Shall never be shaken. ఎల్లప్పుడూ అది కదిలించబడదు. Yes, that is the covenant God has made with you to keep you as His child. ఆయన నిన్ను తన బిడ్డగా ఉంచుకోవడం కోసమై ఇలాంటి నిబంధనను నీతో చేస్తూ ఉన్నాడు. Come to Jesus. యేసు వద్దకు రండి. Return to your fortress, you prisoners of hope. And the Lord says, I will give you double. బంధకములో బడి నిరీక్షణ కలిగిన వారలారా, కోటలోనికి ప్రవేశించండి, నేను మీకు రెట్టింపు దయచేస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. Lord Jesus. ప్రభు అయిన యేసు. Everyone who feels that they are shattered because they have committed sin. దేవా, ఎవరైతే పాపము చేశారనేటువంటి దృక్పథంతో ఉన్నారో అట్టి వారు తొలగిపోయి ఉన్నట్లయితే I bring them to you, Lord Jesus. ప్రభువైన యేసు, వారిని నేను నీ యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను. As they are crying along with us, వారు మాతో కూడా కలిసి ఏడుస్తూ ఉన్నప్పుడు wash them with your blood. మీ రక్తంతో వారిని శుద్ధీకరించండి. Cleanse them. వారిని శుద్ధీకరించండి. Give them grace not to commit sin anymore. ఇకపై పాపము చేయకుండా వారికి కృపను మీరు దయచేయండి. Give them power over all their temptations in the name of Jesus. వారిలో ఉన్న శోధన జయించడానికి వారికి శక్తిని మనం యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Holy Spirit, fill them, Lord. పరిశుద్ధాత్మ దేవ, వారిని నింపండి నాయన. Fill them with thy spirit. తండ్రి, మీ ఆత్మ చేత వారిని నింపండి. Let every attack of Satan stop in Jesus' name. సాతాను యొక్క ప్రతి దాడి నుంచి యేసు నామములో ఆగిపోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. You evil powers, stop attacking their lives and spirits. దురాత్మ శక్తులారా, వారి యొక్క ఆత్మలను, వారి జీవితాలను దాడి చేయడం ఇకతో ఆగిపోవునుగాక. You wicked devil, stop threatening them and giving them weakness to take them away from Jesus. దుష్ట శక్తులారా, యేసు నద్దు నుంచి వారిని తొలగించడం కోసమే వారిని భయపెడుతున్న ప్రతి దురాత్మను వెళ్ళిపోవునుగాక. Come out, you devils, in the name of Jesus. యేసు నామములో సాతాను బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Give them strength, Holy Spirit. పరిశుద్ధాత్మ వారికి శక్తినివ్వండి. Fill them. వారిని నింపండి. Give them grace to read the scriptures. బైబిల్ గ్రంథం చదవడానికి కావలసిన కృప దయచేయండి. Let them hear your voice. మీ యొక్క స్వరం విందురుగాక. Let them overflow with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుదురుగాక. Thank you, Lord, for this victory. తండ్రి యొక్క జయాన్ని బట్టి Thank you, వందనాలు. Lord, for this victory. తండ్రి యొక్క విజయాన్ని బట్టి We give వందనాలు. you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఉన్నాం. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. May God give you great victory దేవుడు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించునుగాక. as you are under the covenant as the child of God. మీరు దేవుని యొక్క బిడ్డగా ఆయన యొక్క నిబంధన క్రింద మీరు ఉన్నారు. Call the number that's on the screen. ఈ తెరపై ఉన్న నంబర్ను మీరు సంప్రదించండి.
There is a prayer intercessor waiting to guide you further. ప్రార్థనా యోధులు ఎలాగో నడుచుకోవాలో అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి సిద్ధంగా Come ఉన్నారు. to our prayer tower. మా ప్రార్థనా గోపురాన్ని సంప్రదించండి. When you speak to the prayer intercessor, ask for where the prayer tower is near your place. ప్రార్థనా యోధులతో మీరు సంప్రదించినప్పుడు మీ యొక్క స్థలములో మీ దగ్గరలో ప్రార్థనా గోపురాలు ఎక్కడున్నాయో ఒక్కసారి విచారించి తెలుసుకోండి. Come to our prayer tower. మా ప్రార్థనా గోపురాన్ని దర్శించండి. And you'll find refuge in Jesus. యేసులో మీకు అక్కడ ఆశ్రయం కలుగుతుంది. Like this video. ఈ యొక్క వీడియో లైక్ చేస్తే, subscribe to this channel. ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కు. And share this video with all your friends. మీ స్నేహితులకు అందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. May God give them life also. వారికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించును గాక. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. My friends, I have good news. నా స్నేహితులారా, మీకు ఒక సువర్తమానం కలదు. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences. కారుణ్య యూనివర్సిటీ, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. This year, the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులు ఎవరైతే అర్హత కలిగిన వారు ఈ యొక్క సంవత్సరంలో ఫుల్ ఫీజులు మీకు మినహాయింపులు జరిగించాలని బోర్డు వారు నిర్ణయం చేశారు. If a person qualifies exceptionally well in their +2 and in the Karunya entrance examination, then they will have the scholarship. విద్యార్థులు +2లో కానీ కారుణ్య ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ ఎవరైతే ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారో అట్టి వారికి ఈ యొక్క మినహాయింపులు పొందవచ్చును. This is for the children of parents who are drawing less than 8 lakhs as salary or income in a year. పిల్లల యొక్క తల్లిదండ్రులు సంవత్సరానికి 8 లక్షలు సంపాదన కలిగిన వారికే ఈ యొక్క అర్హతలు కలవు. So apply for admission for these seats. సీట్స్ కోసమై అడ్మిషన్స్ కొరకై మీరు అప్లై చేసుకోండి. Of course, it has to be referred by a church or a diocese. ఒకవేళ డయాసిస్ గాని ఒక సంఘము ద్వారా మీకు సిఫారసు చేయవచ్చును. You can go to this website www.karunya.edu and apply. మీరు www.karunya.edu అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ అప్లై చేసుకొనవచ్చును. You can also call this number for full information. మీకు అనేక వివరాలు కావాలంటే ఈ యొక్క నంబర్ను సంప్రదించండి. Yes, we are opening the portals of Karunya to help the poor, deserving Christian students. అర్హత కలిగిన క్రైస్తవ నిరుపేదలైన విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. You can apply from any part of India. మీరు భారతదేశంలో ఏ మూలలో ఉన్నా అప్లై చేయవచ్చును. And enjoy this blessing to study at Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయం చదివి ఈ ఆశీర్వాదములన్నీ కూడా మీరు అనుభవించవచ్చును.